మహాలక్ష్మి, మీ నాన్నగారికి నీ డబ్బులతో నువ్వు ఆపరేషన్ చేయించబోతున్నావు. ఇప్పుడు నీకు సంతోషమేనా? కానీ ఇది మా వాళ్ళకి ఎలా చేరుతుంది? నేను వాళ్ళకి ఎదురుపడలేను. వాళ్ళని కనీసం ప్రేమగా పలకరించే పరిస్థితిలో కూడా లేను. మనం ఈ ఊరు వెళ్తున్నాం. ఏం మాట్లాడుతున్నారు విహారీ గారు? నేను నిజమే చెప్తున్నాను. మీ నాన్నగారు మనల్ని పదే పదే చూడాలని కలవరిస్తున్నారు కదా. మనల్ని ఎప్పుడు చూస్తానా అని ఆయన ఆరాటపడుతున్నారట. ఆ ఆరాటానికి సమాధానం చెప్పాలనుకుంటున్నారా? మనల్ని చూస్తే ఆయన కూడా సంతోషపడతారు కదా. నేను మీ భార్యగా చాలా సంతోషంగా బ్రతుకుతున్నానని మా నాన్న అనుకుంటున్నారు. అది అబద్ధమని ఆయనకి తెలీదు. మనం ఇప్పుడు భార్యాభర్తలుగా ఆయన దగ్గరికి వెళ్తే ఆయనకి ఇంకా ఆశలు పెంచినట్టు అవుతుంది. ముందు ముందు ఏమవుతుందో నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే ఆయనకి ఆపరేషన్ చేయించాలి. మనం ఒకసారి ఆయనకి కనిపిస్తే చాలా సంతోషపడతారు. ఆపరేషన్ చేయించుకోవడానికి కావలసిన ధైర్యం తెచ్చుకుంటారు. కానీ విహారీ గారు, ఇంకేమీ ఆలోచించుకో. ఈరోజు రాత్రికే మన ప్రయాణం. నువ్వు రెడీగా ఉండు. మిగిలిన విషయాలన్నీ తర్వాత చూద్దాం, సరేనా? కనక మహాలక్ష్మి, అసలు నేను పెట్టిన కోట్ కన్నా బెటర్ కోట్ వేయాలన్న ఆలోచన నీకెందుకు వచ్చింది? నీకు అసలు ఈ ప్రాజెక్ట్ గురించి పెద్దగా తెలీదు. నేను వేసిన కోట్కి ఈ ప్రాజెక్ట్ రాదని నువ్వెలా ఐడెంటిఫై చేయగలిగావు? ది గోల్డెన్ స్టోన్ ప్రాజెక్ట్ వాల్యూ 500 కోట్లు. విహారీ చేస్తున్న కోట్ 462 కోట్లు. పార్థసారథి గారు, గోవింద్ వాళ్ళు 461 కోట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు అంబికా గారి గురించి చెప్తే ఇంట్లో పెద్ద యుద్ధం మొదలవుతుంది. కుటుంబం ముక్కలవుతుంది. నా మూలంగా అలా జరగడానికి వీల్లేదు. చెప్పు కనక మహాలక్ష్మి, నా కోట్ కన్నా నువ్విచ్చే కోట్తోనే ప్రాజెక్ట్ వస్తుందని నువ్వెలా ఐడెంటిఫై చేయగలిగావు? రే పండు, ఏంట్రా ఇంత దూపం వేస్తున్నావు? పని ఉంది బాబు గారు, కాసేపు సైలెంట్గా ఉండండి. అరే, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను రా. రే పండు, కొంచెం తగ్గించరా. ఏంటి ఎంత ధూపం వేస్తున్నావు? అరే కొంచెం తగ్గించరా పొగ.
రే పండు, ఆ, ఇదిగోండి బాబు. పండు, బాబు నా ఫేవరెట్ ప్లేట్ ఏంటో నీకు తెలుసు కదా, మళ్ళీ కొత్తగా ఈ ప్లేట్ పెట్టావేంటి? సారీ బాబు, ఏదో ఆలోచిస్తూ పెట్టాను. మీ ప్లేట్ తీసుకుని వస్తాను. హ్మ్. థ్యాంక్స్ రా. బావా, ఇది బంగారపు ప్లేట్ కాదు, ప్లాటినం ప్లేట్ కూడా కాదు. ఎందుకు దీనికింత వాల్యూ ఇస్తున్నావు నువ్వు? విలువ అనేది ఎప్పుడు బంగారంతోనూ ప్లాటినంతోనూ డబ్బుతోనూ మాత్రమే కొలవకూడదు సహస్రా.